मी मी वो क्या हुआ, लाइट है, बंद कर। టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను, ట్రై చేయండి. రిస్ట్రిక్షన్స్ చూడండి. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ ఈ 60 minutes. ఆఫ్ కోర్స్ మనకి 40 minutes ఉంటుంది. దేర్ విల్ బి 30 సింగిల్ ఆప్షన్ కరెక్ట్ MCQ క్వశ్చన్స్. ఒక్కటే కరెక్ట్ ఉంటుంది. There is one selection in the question paper consisting of 30 questions. 30 questions ki single correct answer untundi. Each question carries 4 marks. 1 mark will be deducted for indicating incorrect response for the each question. No deduction from the total score will be made if no response is indicated. Deduction ledu, gain ledu, loss ledu okala nu veri pettakapothe. Okay, స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, కార్తీక్ ది కాల్ కలవట్లేదు సార్. వదిలేసలే, మెథడ్ ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ట్రై చేసి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇక్కడ టైం స్లాట్ పడుతుంటుంది, చూసుకుంటా ఉండండి. 59 minutes 45. If f of x is equal to 4x square plus 3x minus 7 and alpha is a common root of the equation, alpha అనేది కామన్ రూట్ అంట. ఈక్వేషన్స్, ఈ 2 ఈక్వేషన్స్ కి ఆల్ఫా ఇస్ ఏ కామన్ రూట్. దెన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎంత? 0 వచ్చింది సార్. ఈ రెండింటికి కామన్ రూట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది సార్. 1 పెట్టేస్తే 0 వచ్చిందా? డి కరెక్టా? yes sir. Right, next. If one root of the equation this one is twice the another one root is twice the other another, okay, another, and L is real, then M is dash. One root is twice the other ante condition enti? One root is square the other ante కండిషన్ గుర్తులేదు సార్. మామూలుగా రిలేషన్స్ బట్టి చేస్తున్నాను. మైనస్ b by ac by a. ఓకే, మీ ఇష్టం, ట్రై చేయండి. త్వరగా ట్రై చేసి ఆన్సర్ చెప్పండి. m plus n whole square is equal to m plus n whole square of m1 is equal to b square by ac. One root is twice the other ante 1:2 ratio lo unnatega. yes sir. m plus n whole square is equal to m plus n whole square by mn is equal to b square by ac condition.
చాలా రాలేదు సార్. ఈక్వేషన్ చెప్పండి అది. L minus M ఒక్క నిమిషం. L minus M x square plus L minus M x square plus Lx plus 1 is equal to 0. plus Lx plus 1 is equal to 0 నా? Yes sir. అంటే m/n లో ఏ రేషియోలో ఉన్నాయని ఇచ్చాడు, ట్వైస్ అన్నాడు కదా, either 1:2 Yes, or sir. 2:1. ఫార్ములా ఏంటి మనకి, m plus n whole square by 1 plus mn is equal to b square by ac. ఓకే, m plus n అంటే Yes, 1 plus sir. 2 అంటే 9/2 వచ్చింది. ఓకే, yes sir. 9/2 వస్తే b square అంటే ఎంత, b అంటే ఇది b, L square by l square by ac L అంటే minus M. l minus అంటే ఎంత వచ్చింది, 9l minus 9m వచ్చిందా, is equal to 2l. Yes sir. L రియల్ అంటే అర్థం ఏంటి, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అనేగా. L Yes, లో sir. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుంటే 2l square minus 9l plus 9m is Yes, equal to sir. 0. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎంత, 81 81. 81 minus 4ac నా. c అంటే ఎంత, Yes, sir. 9m రాసుకోవాలి గ్రేటర్ దాన్ 0. దీనిలో ఏమైనా తీసేయడానికి అవకాశం ఉందా, 9 పోతుందా, 9 is equal అంటే 9 గ్రేటర్ దాన్ 8m. 9 minus 8 greater than 0, 1 greater than 0. to M less than 9/8. Yes. ఇప్పుడు వీడేమన్నాడు, m అన్నాడా, దెన్ m is less than 9/8. Yes sir. రియల్ అన్నాడు అంటే 0 కూడా అవ్వచ్చు కదరా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా అవ్వచ్చు కదా, రియల్ అన్నాడు కాబట్టి. నెగిటివ్ అయితేనే Yes sir. రియల్ కాదు, కాబట్టి ఆన్సర్ ఏది ఇప్పుడు మరి, బి Second ఆప్షన్. option. సెకండ్ ఆప్షన్. Yes sir. థర్డ్ క్వశ్చన్ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ట్రై చేయండి. ఎవరు జాయిన్, కార్తీక్ వచ్చింది. కార్తీక్ ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ వస్తుందమ్మా, టచ్ అయిపోతే ఏం రాదు ఏం పోదు. నెగిటివ్ మార్క్ 1, ఒక్కొక్క మార్క్స్ కి 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా, Okay sir. Okay sir. ఇప్పుడు ఆన్సర్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు, ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇప్పుడు దీనికి రూట్స్ ఎన్ని ఉంటాయి, X is equal to 3/2, x is equal to 0. మధ్యలో మాడ్యులస్ పెట్టాడు. అంటే మాడ్యులస్ ఫంక్షన్ ఈక్వల్ టు 0 చేసిన రూట్ వచ్చింది కదా సార్.
క్వశ్చన్ నోట్ చేసుకుని ట్రై చేస్తా ఉండండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ మోడ్లెస్ 2x - 3 - 4 = 0. Yes, sir. చేస్తున్నారా? చేస్తుంది. నేనేదో చేస్తుంటాలే మామూలుగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. Yes, sir. ఇక్కడ ఏమి ఇచ్చాడు రా? ఫంక్షన్ ఏమి ఇచ్చాడు చెప్పు. ఎక్స్ స్క్వేర్ X square X square ఎక్స్ స్క్వేర్ plus modulus 2x minus 3. 2x minus 3. మోడ్లెస్ ప్లస్ Yes, sir. Plus modulus 2x minus 3 minus 4. మోడ్లెస్ మోడ్లెస్ ఫంక్షన్ మోడ్లెస్ ఎంత? మోడ్లెస్ 2x లోపలే ఉంది. minus 3. 2x minus 3. 2x - 3 ఉందా? Yes, sir. ఓకే, మోడ్లెస్ లోపల 2x - 3 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇచ్చాడు. Minus -4. Minus 4. Minus 4, sir. ఇప్పుడు దీనికి ఎన్ని రూట్స్ ఉన్నాయి చూడండి. 1 2 నా? ఇది ఎంత తీసుకోవచ్చు ఈ వాల్యూని? ఈ రూట్ ఎంత? ఇది Minus 1/2. 1.8 కను 1.9 కి మధ్యలో ఉంది కదా ఒక రూట్. Yes, sir. ఇంకో రూట్ ఇక్కడ ఎక్కడ ఉంది? 2 రూట్స్ వచ్చినాయి కదా 0 కి. Today minus 1. Yes, sir. Yes, sir. 0 కి minus 1/2 మధ్యలో. ఇప్పుడు వీడేమన్నాడు? సమ్ ఆఫ్ ది రూట్స్ అని మళ్ళీ యాడ్ చేస్తే ఎంత? అప్పు Minus 1/2 కి అంటే యాడ్ చేయండి ఆ రెండింటిని. ఏ రెండు సార్? మైనస్ రూట్ తో అనుకుంటా సార్. కాదు సార్, కాదు సార్. Minus root 2 కాదు. Minus 0.4, 1.88. ఈ వాల్యూ నోట్ చేసుకోండి. -0.4142. 414. -0.414 ఈ వాల్యూ. ఈ రూట్ ఎంత అంటే 1.8284. రెండు యాడ్ చేయండి. 1.4 సార్. 1.4 సంథింగ్. మళ్ళీ చెప్పనా? 1.8284. Root 2 వస్తుంది సార్. 1.8284 కి -0.4142 కలిపితే ఎంత? 1.4. 1.42 వచ్చిందా? Yes, sir. Yes, sir. 1.4 something. 1.42 1.4 అంటే పాజిటివ్ వచ్చిందా నెగటివ్ వచ్చిందా? పాజిటివ్ సార్. రూట్ 2 సార్. 1.41. ఎస్ ఎస్. ఓకే, నెక్స్ట్. దానికి మామూలుగా మనం ఎలా కనుక్కుంటున్నాం సార్ రూట్స్ మరి? దేనికి? దానికి ఎట్లా చేయాలంటావా? ఓకే, ఏమన్నా తీసుకుంటే చెప్పు ఒకసారి. అది x square plus modulus 2x minus 3. 2x - 3 నా? Yes, sir. -4 = 0 అంతనే వచ్చింది వాడు. Yes, sir. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఒకసారి ప్లస్ పెట్టుకో, ఒకసారి మైనస్ పెట్టుకో. దీనికి Yes, sir. ఒకసారి ప్లస్ పెట్టుకుని మైనస్ పెట్టుకుంటే ఏమొస్తుంది మనకి? x² + 2x - 3 వచ్చి -4 = 0 వస్తుంది. ఇంకోటేమో x² - 2x + 3 -4 = 0 వస్తుంది. అంతేగా మోడ్యులస్ అంటే x² + 2x - 7 ఒకటి 0 వస్తుంది. ఇక్కడేమో x² - 2x - 1 = 0 వస్తుంది. అంటే
ఒకటేమో 1 అని వచ్చేసింది క్లియర్ కట్ గా. ఇది ఎంత, ఇది 2x. ఇక దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఓకేనా? Yes, sir. హోల్ స్క్వేర్ చేయటం అనేది పెట్టుకోబాగండి. అంటే ఇంకో పద్ధతి కూడా చెప్తారు. ఏంటంటే దీన్ని ఇటు తీసుకొచ్చేసి మోడ్లెస్ 2x - 3 ఇట్లా తీసుకొస్తారు. దాన్ని ఇట్లా తీసుకొచ్చేసి 4 - x² అని చెప్పేసి హోల్ స్క్వేర్ చేయమంటారు. ఈ మోడ్లెస్ పోవటానికి మోడ్లెస్ Yes, sir. హోల్ స్క్వేర్ చేసి అట్లా కూడా చేసుకోవచ్చు. హోల్ స్క్వేర్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 4x² ఎంత? +9 +9 - 12x -12x is equal to 16 + x⁴ ఎంత? -8x². -8x. 8x⁴ x² కదా, 2ab కదా. Yes, sir. అన్ని ఒక సైడ్ తీసుకొచ్చేసుకుంటే x⁴ ఇది కూడా ఇటు తీసుకొస్తే -12x² +12x +7 +7 is equal to 0. దీనికి రూట్స్ కనుక్కుంటాం. Yes. ఎలాగన్నా చేసుకో, ఇది బెస్ట్ మెథడ్. Yes, sir. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. కన్సిడర్ ద ఫిగర్ ఆఫ్ రియల్ క్వాడ్రాటిక్. Consider the figure of real quadratic y is equal to q of x is equal to ax square plus bx plus c as shown. The wrong option is రాంగ్ ఆప్షన్ ఏదో చెప్పమంటాడు. యాక్చువల్లీ ఇది పైకి ఉంది కదరా గ్రాఫ్, అబ్జర్వ్ చేశారా గ్రాఫ్ మీరు? పైకి ఉంది. ఆ వెట్టెక్స్ ఎంత ఇచ్చాడు? h,k ఇచ్చాడు కదా. లైక్ ఇది పెరాబోలా అనుకోండి కాసేపు. పెరాబోలాలో వెట్టెక్స్ h,k. అయితే ఆప్షన్స్ లో రాంగ్ ఆప్షన్ చెప్పమంటాడు ఆన్సర్ గా. డి అంటేనేమో డిస్క్రిమినెంట్ b² - 4ac అని మాట్లాడుతున్నాడు. ఐ అంటేనేమో √(-1). ఇవన్నీ మనకు తెలిసింది. q of x అనేది ఒక పారాబోలిక్ కర్వ్ గా ఇచ్చాడు. వీటిలో రాంగ్ ఆప్షన్ ఏదో చెప్పమంటున్నాడు మనల్ని. వన్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ x is equal to -b +or- యాక్చువల్ అదేగా ఉండేది. ఇది రూట్ లోపల నెగిటివ్ రాకూడదు. మైనస్ డిస్క్రిమినెంట్ రూట్ లోపల మైనస్ ఉండకూడదు కదా. అందుకే బయట అసలు మైనస్ రాబట్టే బయట ఐ పెట్టాడు, చిత్రంగా ఇచ్చాడు. బై 2a. మిగతా అంతా కరెక్టే. లోపల -d ఉండకుండా +d ఉంటే సరిపోయింది. ఎందుకంటే ఇది పైకి ఉంది కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ వచ్చేసింది. అంతేనా? డిస్క్రిమినెంట్ పైకి ఉంది కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ వచ్చింది. డిస్క్రిమినెంట్ ఖచ్చితంగా నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్ అప్పుడు కరెక్టే అప్పుడు కరెక్టే. అది డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చింది కదా. ఐ బయట పెట్టుకున్నాడు కూడా ఆల్రెడీ. -d రాశాడు. కరెక్ట్. అది ఈ ఆప్షన్ కరెక్ట్. రాంగ్ ఆప్షన్ మనం పట్టుకోవాలి. ఇప్పుడు వాడు చెప్పమంటుంది వాట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్. ఇప్పుడు ax² + bx + c ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. కరెక్టే. ఇది కూడా x బదులు ఏది పెట్టినా కర్వ్ వాల్యూ ఏమవుద్ది? కర్వ్ వాల్యూ ax² bx + c వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. అసలు x యాక్సిస్ కిందకే రావట్లేదు కదా. అది ఎక్స్ప్రెషన్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. ఎక్స్ప్రెషన్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. మనకి సెకండ్ ఆప్షన్ ax² + bx + c అన్నాడు. >0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అంటే r బదులు నువ్వు ఎంత పెట్టినా కానీ r వాల్యూ ఎంత రాసుకున్నా ఇప్పుడు ఇట్లా వస్తేనే కదా నెగిటివ్ అయ్యేది నీకు. ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇట్లా కిందకు వస్తేనే నెగిటివ్ అయ్యేది. ఇది నెగిటివ్. మళ్ళీ ఇదంతా పాజిటివ్. ఈ పార్ట్ పాజిటివ్ పార్ట్. ఈ పార్ట్ పాజిటివ్ కదా. ఈ పార్ట్ పాజిటివ్ పార్ట్, ఇది నెగిటివ్ పార్ట్. ఇది అసలు కిందకే రావట్లేదు కదా. అంటే x బదులు ఎంత పెట్టినా కూడా పాజిటివ్. కాబట్టి x బిలాంగ్స్ టు r. x బిలాంగ్స్ టు r.
కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఏ నాట్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఏ 0 అయితే ఏమవుద్ది? ఏ 0 అయితే ఇది పెరాబోలా అవ్వదు. మనకి ఏమైపోతుంది? లీనియర్ అయిపోతుంది. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి. మోడ్ ఏ ప్లస్ మోడ్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫర్ అట్లీస్ట్ వన్ రియల్ ట్రిప్లెట్ ఏబిసి. మోడ్ ఏ ప్లస్ మోడ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుద్దంట ఫర్ అట్లీస్ట్ వన్ రియల్ ట్రిప్లెట్ అన్నాడు. అంతేగా మోడ్ ఏ వాల్యూ అంటే ఏ వాల్యూ ఏదైనప్పటికి కూడా, అంటే అప్వర్డ్ కర్వ్ కానీ డౌన్వర్డ్ కర్వ్ కానీ ఏ అంటే, అండ్ మోడ్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడే కదా మనకి అన్ని రియల్ రూట్స్ వచ్చేది, అన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చేది. ఏమ్మా? నెక్స్ట్ తర్వాత చూడండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a, దెన్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిస్క్రిమినెంట్ బై 4a. హెచ్ కామా కే గురించి చెప్పమంటున్నాడు. కే అంతా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a వచ్చేది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. ఇప్పుడు అది మాక్సిమం కానీ మినిమం కానీ అయ్యేది ఎక్కడమ్మా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఇలా తీసుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఉంది. దీన్ని డెరివేటివ్ చేయండి, మాక్సిమం మినిమం కనుక్కుందాం. ఎఫ్ డాష్ చేస్తే ఏమొస్తుంది? 2ax ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. అండ్ ఈ మైనస్ బి బై 2a ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ మైనస్ బి బై 2a రాస్తే మనకు ఆ మాక్సిమం మినిమం వాల్యూ వచ్చింది. దీన్ని ఏమంటున్నాడు వీడు? హెచ్ అంటున్నాడు. మనకి డయాగ్రామ్ లో ఇచ్చిన క్వశ్చన్ లో హెచ్ అని పిలుస్తున్నాడు. ఇప్పుడు కే వాల్యూ కనుక్కోబోతున్నాం మనం. కే వాల్యూ ఏమొచ్చిందో చూద్దాం. అంటే ఏ ఆఫ్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ వచ్చేది, హోల్ స్క్వేర్ చేస్తే, ప్లస్ బి ఆఫ్ మైనస్ బి బై 2a ప్లస్ సి. మొత్తానికి ఎల్సిఎం ఎంత? 4a 4a ఎల్సిఎం. ఇక్కడ ఎంత వస్తుంది? బి స్క్వేర్. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 2 మైనస్ 2b స్క్వేర్ వచ్చిందా? మైనస్ 2b స్క్వేర్ ప్లస్ 4ac. అంటే దీన్ని మైనస్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a అని రాసుకోవచ్చు. అంటే మైనస్ డెల్టా బై 4a అని రాయొచ్చుగా కేని. మైనస్ బి స్క్వేర్ బై 4a వచ్చింది. 4a అని రాయొచ్చు. అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, మూడు కరెక్టే. కాబట్టి ఇదే కరెక్ట్. మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. అట్లీస్ట్ వన్ ట్రిప్లెట్ ఆఫ్ ఏబిసి అంటున్నాడు. ఫర్ అట్లీస్ట్ కాదు, అట్లీస్ట్ వన్ రియల్ ట్రిప్లెట్ ఆఫ్ ఏబిసి అంటున్నాడు. అది కాదేమో, కరెక్ట్ కాదేమో. ఓకే, నెక్స్ట్ బిట్ సి పెట్టేద్దాం. తర్వాత ఈక్వేషన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ద కోఎఫిషియంట్ ఆఫ్ మొత్తం ఆ చాప్టర్ మీదేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే సార్. రేపు చాప్టర్ కూడా చెప్తాను, రెడీ అవ్వండి. ద కోఎఫిషియంట్ ఆఫ్ x in the equation, the coefficient of x in the equation, x కోఎఫిషియంట్ ఏంటో కావాలంట. x square plus 3x plus q is equal to 0 was taken as 17. The coefficient of x in this equation was 17 in place of 13. 17 అని తీసుకున్నారంట. యాక్చువల్లీ తీసుకోవాల్సింది ఎంత అంట? 13 తీసుకోవాలంట. కానీ ఎంత తీసుకున్నారంట? 17 తీసుకున్నారంట. 17 తీసుకుంటే రూట్స్ -2 -15 వచ్చాయి. 13 తీసుకుంటే ఎంత వస్తాయి? 13 తీసుకుంటే ఎంత వచ్చింది? ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆర్ ద ఒరిజినల్ రూట్స్ ఆర్ అయ్యండి. ద రూట్స్ ఆఫ్ ది ఒరిజినల్ ఈక్వేషన్ ఆర్. ఎస్ సార్. చేయగలుగుతారా? ఎస్ సార్. ట్రై చేయండి. కవి ట్రై చేస్తున్నావా? ఎస్ సార్. ట్రై చేయండి. 3, 10 సార్. ఫస్ట్ ఆప్షన్ వచ్చిందా? సార్ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. ఏం తీసుకున్నారు చెప్పండి. ఈక్వేషన్ ఎలా ఉంది, ఎలా తీసుకున్నారు?
x x square square plus 13x plus q is equal to 0. x square plus px plus q నా Yes, sir. x square plus px plus q x కోఎఫిషియంట్ గా ఏమని తీసుకున్నాడు వీడు x 13 తీసుకున్నాడా 17 తీసుకున్నాడు సార్. 13 ప్లేస్ లో 17 తీసుకున్నాడు. 17 తీసుకున్నాడు. ఓకే 17 తీసుకున్నాడు. 17 తీసుకున్నాడు అంటే ఇది రాంగ్ అన్నమాట అంతేనా? ఎస్ సార్. ఇది రాంగ్. ఇది రైటేగా అప్పుడు? ఎస్ సార్. దానికి రూట్స్ -15 -2. ఇది రాంగ్ అన్నమాట. ఇది రాంగ్ కానీ ఇది రైట్ మళ్ళీ. ఇది కరెక్ట్. This is wrong. This is right. Okay, 17 బదులు యాక్చువల్లీ ఎంత తీసుకోవాలి? 13 తీసుకోవాలా? ఎస్ సార్. 13 తీసుకోవాలి ఇక్కడ. 17 తీసుకున్నాడు, రాంగ్ తీసుకున్నాడు. అప్పుడు రూట్స్ ఎంత వచ్చినాయి మనోడికి? 17 తీసుకున్నప్పుడు -2, -15 వచ్చినాయి సార్. -2, -15 వచ్చినాయా? అంటే అప్పుడు ఈ ప్లేస్ లో నెంబర్ ఎంత? అక్కడ 30 వచ్చింది సార్. ఇప్పుడు ఈ ప్లేస్ లో నెంబరు ఏమొచ్చిందంటే x స్క్వేర్. ఈ ప్లేస్ లో కరెక్ట్ పెడుతున్నా 13x కరెక్ట్ ఈక్వేషన్. ఈ ప్లేస్ లో 13 పెడితే కరెక్ట్ అన్నమాట. ఈ ప్లేస్ రైటే మళ్ళీ. -2 -15 మల్టిప్లై చేస్తే ఎంత? ఆల్ఫా ఇంటూ బీటా కదా, +30 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది కరెక్ట్ ఈక్వేషన్. ఈ కరెక్ట్ ఈక్వేషన్ కి రూట్స్ అంటే 13 వడగొట్టేమేగా 3 10s. 3 10s అంటే ఆన్సర్ ఏమొస్తుంది? -3 -10. -3 -10. రివర్స్ లో తీసుకోవాలి కదా. బి Sum of roots. ఏంటమ్మా? The sum of the Last roots of value product of the sum of the roots of x cube plus px square plus qx plus r equal to 0 is 0. The sum of the two roots of this equation is 0, then pq. Then pq. చేయగలుగుతారా? ఎస్ సార్. మనకి టైం లేదు, ఇంకా 10 minutes ఉంది, కానీ త్వరగా ఫాస్ట్ కానీ వాళ్ళు. ఈక్వేషన్ చూసారు కదా, ఈక్వేషన్ చెప్పండి ఎంత? x cube plus px square qx plus r equal to 0. qx plus r is equal to 0. Sum of the roots alpha plus beta is equal to 0 అని ఇచ్చాడు. కానీ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత మనకి? -p. అంటే గామా ఈజ్ నథింగ్ బట్ -p అని వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ వేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత? -r. Yes sir. -r. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అప్పుడు? ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చిందమ్మా? sorry. ప్లస్ r by p by వచ్చింది. gamma. r by p వచ్చింది. Yes sir. Yes sir. ఆల్ఫా ప్లస్ బీటా ఏమో 0 వచ్చిందిరా. ఆల్ఫా ప్లస్ బీటా ఏమో 0 వచ్చింది. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఏమో r by p అని వచ్చింది. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు మనల్ని? క్వశ్చన్లో అడిగేది ఏంటంటే pq ఎంత? -r అవుతుంది సార్. -r వస్తుంది. Yes sir. -r వస్తుంది సార్. ఎలా?
ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా తీసుకుంటే గామా కామన్ ఇస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ వస్తుంది సార్. ఎస్. అప్పుడు పీ క్యూ వస్తే రిలేషన్ -r వచ్చింది. S2 తీసుకుందామా? S2 తీసుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? మైనస్ ఎంతమ్మా? క్యూఏ సార్. మైనస్ క్యూ. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆ వాల్యూ ఎంత మనకి? r/p నా? r/p. తర్వాత ఇక్కడ ఏం కామన్ తీయచ్చు మనం? గామా కామన్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా అని వచ్చింది ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఆల్ఫా ప్లస్ బీటా 0 కదా మనకి. ఆల్ఫా ప్లస్ బీటా 0, ఇక్కడ 0 అయిపోయింది. అంటే pq ఈజ్ ఈక్వల్ స్మాల్ r ఒకటే వచ్చింది. pq ఈక్వల్ టు స్మాల్ r. స్మాల్ r అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ABC are distinct real numbers, then the expression. ఇప్పుడు ఇక్కడ వెంటనే మీటింగ్ అయిపోగానే మళ్ళీ లాగిన్ అవ్వండి, ఓకేనా? yes sir. ఓకే సార్. ABC are distinct real numbers అన్నాడు, then the expression. డిఫరెంట్ నెంబర్స్ అంటే ABC అనేవి. అయితే f of x is identically equal to దేనికి సమానంగా ఉంటుంది? ఏమా ట్రై చేస్తున్నా. ఇక్కడ x బదులు ఎంత పెట్టాడు? ఏ పెట్టాడా? అంతేనా? ఇక్కడ చూసుకోండి, x బదులు ఎంత పెట్టాడు? ఏనా? x బదులు ఏనే పెడితే ఏ పెడితేనే కదా ఇట్లా వచ్చేది, x² వచ్చేది. x బదులు ఏ, ఇక్కడ x బదులు b, ఇక్కడ x బదులు c అంటే రూట్స్ అన్నమాట ఇది. నెక్స్ట్, హౌ మెనీ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఆల్సో రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? x³ - 3x² + 4 = 0. x² ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి, గ్రాఫ్ లో చూద్దాం. x³ - 3x². చెప్పమ్మా, x³ x³ తర్వాత ఎంత? -3x² -3x² + 4 = 0. 3x² 3x² -4 yes sir. -4 +4 sir. +4 +4 yes sir. +4 తర్వాత ఇదొకటి, ఇంకోటి ఏం అడిగాడు? ఇంకోటి అడిగాడా? yes sir. ఇది ఇంకోటి ఏం అడిగాడు? x² + x - 6 + x - 6 yes sir. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు కట్ చేసుకున్నాయి ఈ రెండు. క్వశ్చన్ ఏంటో చూద్దామా? క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఆల్సో ద ఈక్వేషన్ ఆఫ్ ది రూట్. అంటే రెండు కూడా ఇప్పుడు ఈ బ్లూ కలర్ దేమో ఇది బ్లూది,
ఈ బ్లూ దానికి రూట్స్ ఏంటి? ఇది 0కి -2కి మధ్యలో ఎక్కడో ఉంది అది రూట్ ఒకటి. ఎక్స్ యాక్సెస్ ని కట్ -1 దగ్గర ఎక్స్ యాక్సెస్ ని కట్ చేస్తేనే అది రూట్ అంటాను దాన్ని. క్యూబిక్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. క్యూబిక్ ఈక్వేషన్ ఖచ్చితంగా ఒక రూట్, ఖచ్చితంగా ఒక రియల్ రూట్ ఉంటుంది క్యూబిక్. ఖచ్చితంగా అది ఎక్స్ యాక్సిస్ ని దాటుకుని వెళ్లాల్సిందే క్యూబిక్. పారాబోలా వెళ్ళగానే ఒకసారి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయినప్పుడు క్యూబిక్ అయితే ఖచ్చితంగా వెళ్లాల్సిందే అది, అంతే దాని పద్ధతి. ఇప్పుడు ఈ పారాబోలాకి దీనికి కామన్ రూట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తావు? 2 ఉంది కామన్ రూట్స్ రెండింటికి. చూసారా? ఆ కామన్ రూట్ ఏంటని అడుగుతున్నాడు. హౌ మెనీ రూట్స్ అన్నాడుగా, ఒకటేగా ఉంది. హౌ మెనీ రూట్స్, రూట్స్ అడగట్లా వాడు, హౌ మెనీ రూట్స్ అన్నాడు. ఎన్ని రూట్లు ఇద్దరికి కామన్ గా ఉన్నాయని అడుగుతుంది. ఒకటే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ దట్ ఆర్ అన్చేంజ్డ్ బై స్క్వేరింగ్ దేర్ రూట్స్. నెంబర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ దట్ ఆర్ అన్చేంజ్డ్ బై స్క్వేరింగ్ దేర్ రూట్స్. నెంబర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎన్ని వస్తాయి దట్ ఆర్ అన్చేంజ్డ్ బై స్క్వేరింగ్ దేర్ రూట్స్. ఇప్పుడు రూట్స్ ఉన్నాయంట, వాటిని స్క్వేర్ చేసామంట. స్క్వేర్ చేసినా కూడా అంతకుముందు ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ మారకుండా అదే ఈక్వేషన్ మళ్ళీ వస్తుందంట. అట్లాంటి ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయా? నెంబర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4 ఉంటాయా, 6 ఉంటాయా, 8 ఉంటాయా? 1, 1 స్క్వేర్ చేసిన అదే. అట్లా ఎందుకు, జనరల్ గా తీసుకో. జనరల్ గా తీసుకున్నప్పుడు వాడు చెప్పే దాని ప్రకారం ఆల్ఫా బీటాల్ రూట్స్ అనుకున్నాం సపోజ్. ఆల్ఫా బీటాల్ రూట్స్ అన్నప్పుడు మరి దాన్ని స్క్వేర్ చేసినప్పుడు కూడా అదే ఈక్వేషన్ రావాలిగా, అంతేనా? స్క్వేర్ చేసినప్పుడు రూట్స్ ఏమొస్తాయి? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటాల్ రూట్స్ గా ఉండే ఈక్వేషన్. వీటిని స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేసినప్పుడు మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడేమో ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ చేసినప్పుడు రూట్స్ ఈ రెండు సేమ్ అంటున్నాడు. ఈ రెండు ఏమంటున్నాడు? సేమ్. సేమ్ అంటే మరి ప్రపోర్షనల్ గా ఉండాలిగా, అంతేనా? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్లు 1/1 రెండు సేమ్ అంటే మరి దాని పరిస్థితి అంతే కదా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా ఇంటూ బీటా. ఓకేనా? ఇలా అవ్వాలి. ఇలా అవ్వాలంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ దీన్ని ఏమని రాసుకోవచ్చు మీరు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు బై ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత వస్తుంది? ఆల్ఫా ఇంటూ బీటా. అంటే దీని నుంచి మనకు వచ్చే వాల్యూస్ ఏంటంటే ఆల్ఫా ఇంటూ బీటా 1 అవ్వాలి. తర్వాత 1 ఈజ్ ఈక్వల్ టు, ఇది డివైడ్ చేసుకున్నాం అనుకో, ఆల్ఫా ప్లస్ బీటా -2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఆల్ఫా బీటా బదులు 1 సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇక్కడ, ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా -2 బై ఆల్ఫా ప్లస్ బీటా, ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యే విధంగా రావాలి. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్లు ఎన్ని వస్తాయి అప్పుడు? 2 వస్తాయా? ఆల్ఫా బీటాల్లో కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆల్ఫా ప్లస్ బీటా బదులు సపోజ్ మనం కే పెట్టుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ఏమనుకున్నాం అంటే కే రాద్దాం, సరేనా? కే అంటే 1 ఈజ్ ఈక్వల్ టు కే -2/k. ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చింది? కే స్క్వేర్ అటెలిట్ వస్తే -k -2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎంత? -2ని విడగొట్టండి అమ్మా. 2 1s -2 + 1 రాసుకున్నా. మరి k ఈజ్ ఈక్వల్ టు 2 - 1 వచ్చింది, అంతేనా?